ఆర్థికంగా సహాయాన్ని అందించింది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు చాలామందికి ఈరోజు మనం ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇచ్చిన గిన్నే మా దయాకర్ ఉన్నట్టున్నాడు, ఉద్యమంలో ఉన్నాయన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆయన ఈరోజు ఎమ్మెల్సీ వేదిక మీద ఉన్నాడు. దయాకర్ ఉన్నట్టున్నాడు, దయాకర్ని ఎమ్మెల్సీ చేసినాం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే వందల మందికి అవకాశాలు కల్పించింది ఈ ప్రభుత్వం. అందుకోసం మేము దిగిపోవాలా? ఎందుకోసం దిగిపోవాలి? పోవాలి అని అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి పోవాలనా? నీ దొంగతనాల కోసం మేము దిగిపోవాలనా? నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలనా? ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా? ప్రతి పేదవాడికి 3,28,00,000 మందికి సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఈరోజు బుక్కడి బువ్వ పెడుతున్నందుకు మేము దిగిపోవాలనా? 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా? 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినందుకు మేము దిగిపోవాలనా? రైతుల కోసం రైతు భరోసాతో పాటు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలా? దేనికోసం దిగాలా? దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా. అందుకోసమనే ఈరోజు తెలంగాణ సమాజం నిటారుగా నిలబడ్డది. ఎవరు మాట్లాడినా, ఎవరు ఇట్లాంటి ఏషాలు వేసినా ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. అందుకే ఈరోజు మిత్రులారా, ఎవరు ఎన్ని ఏషాలు వేసినా, చిల్లర మల్లర విషయాలను ప్రస్తావించినా తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తుంది. తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఈ వేదిక నుండి రాసుకోండి, మీరు మీ కుటుంబ సభ్యులు రికార్డు చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందలా పొద్దున్నే తెల్లారగట్లనే మీరు వినండి. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన అధికారంలో ఉంటుంది. ఇది చరిత్ర, ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. మీకు చెప్పుకోవడానికి గతం ఉందేమో కానీ చర్చించుకోవడానికి భవిష్యత్తు లేదు. మీకు భవిష్యత్తు లేకుండా మీ భవిష్యత్తును భావి తరాలకు మీరు చేసిన దుర్మార్గాలను ఒక పాఠంగా చరిత్రకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందశ్రీ అభిమానులు, ఇక్కడికి రాలేకపోయిన కోట్లాది మంది అందశ్రీ గద్దరన్న అభిమానులు ఇదే శపథంగా తీసుకొని గల్లీ గల్లీ తిరుగుతారు, గుండె గుండె తడతారు, గూడెల దగ్గరికి గుడిసెల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరిస్తారు ఎవరి పాలనేంది, ఎవరి పాలైంది తెలంగాణ, ఎవరు ఉంటే ఈ తెలంగాణకు మేలో తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, కిరసాదల ధైర్యం వీడు, దొంగదొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు, ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు, అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చి
నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే. మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.